నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. కేరళ స్టోరీ మూవీ విడుదల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 చిత్రంపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో మతపరమైనటువంటి విభజనతో పాటు ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. లవ్ జిహాదీ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోంమంత్రిత్వ శాఖ కూడా తిరస్కరించినప్పటికీ కూడా ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విజయన్ మండిపడ్డారు. కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు. ఇక అక్షరాస్యతలో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి తమ రాష్ట్రాన్ని అప్రతిష్టలు చేసేందుకు సినిమాల పేరుతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని ఐక్యంగా ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ది కేరళ స్టోరీ 2 సినిమా విద్వేషపూరిత ప్రాపగాండా అంటూనే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణంతో అందరూ కలిసిమెలిసినటువంటి కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించేందుకు ఈ మూవీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక ఫిబ్రవరి 27న విడుదల కానున్నటువంటి చిత్రంపై అధికార LDF తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.